హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో బిల్మస్ నుంచి వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మన రెడ్డి ఫ్రెండ్ గారు కూడా తన యూట్యూబ్ ఛానల్లో లైవ్ చేయడం జరిగింది. తను చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. మన బిల్ మస్ట్ గారు మన 2026లో మన విజయం ఆల్రెడీ నిర్మించబడిందని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు విజయం ఈ 2026లో ఖచ్చితంగా విజయం సాధించగలుగుతున్నాం లేదా అని కాకుండా ఆల్రెడీ మన విజయం నిర్మించబడిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పటివరకు చీకట్లో వర్క్ చేయడం జరిగింది, చీకట్లో పని చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చీకటి నుంచి మనం వెలుగులోకి వెళ్ళబోతున్నాము, అందరి దృష్టి మన మీద ఉండబోతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఈ 2026 అనేది మన విజయానికి బ్లూ ప్రింట్. అది ఏ విధంగా దానికి ఏమేమి కావాల్సినవి అని కూడా ముందు రాబోతున్నాయి అని చెప్పడం జరుగుతుంది. మన యాష్ ముఫారీ గారి నుంచి ముందు అప్డేట్స్, మంచి అప్డేట్స్ రాబోతున్నాయి అని చెప్పడం జరిగిందండి. అందులో ఉన్న ముఖ్యమైన సారాంశం ఇదే అనుకుంటున్నా, మనకు ఉపయోగపడేది. అదేవిధంగా మన రెడ్ రెఫరెంట్ గారు కూడా తన యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే నేను ఈ 2026 మంచిగా ప్రారంభమైందని నేనైతే నమ్ముతున్నాను అని మన రెడ్ రెఫరెంట్ గారు చెప్పడం జరిగింది. అలాగే మన యాష్ ముఫారీ గారి నుంచి త్వరలో కొన్ని అప్డేట్స్ రాబోతున్నాయి. మనకు ఒక క్లారిటీ రాబోతుంది. ఆన్ పాసివ్ గురించి అయినా సరే, విక్టర్ విత్ యాష్ గురించి అయినా సరే. ఆల్రెడీ మనకు ఇంకా ONews20లో ఇంకా 2 భాగాలు రావాల్సి ఉన్నాయి. అవి కూడా త్వరలో రాబోతున్నాయని చెప్పడం జరిగింది. అలాగే నేను ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్లోనైనా మన యాష్ ముఫారీ గారిని 100% నేను నమ్ముతూనే ఉంటాను. ఎందుకంటే తనతోటి నేను చాలా సంవత్సరాలు బట్టి జర్నీ చేయడం జరుగుతుంది కాబట్టి తను నేను ఎప్పటికీ నమ్ముతూనే ఉంటాను. అదేవిధంగా మీరందరూ కూడా ఖచ్చితంగా నమ్మాలని ఏమీ లేదు. మీ సొంత ఒపీనియన్స్, మీ సొంత ఆలోచనలు ఉంటాయి కాబట్టి నేనైతే 100% ఆయన మీద ఎప్పుడు నమ్మకమే ఉంచడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన రెడ్డి ఫ్రెండ్ గారు మనం పాత బిజినెస్ నుంచి కొత్త బిజినెస్లోకి వెళ్ళే హోల్డింగ్ ట్యాంక్లో ప్రజెంట్ ఉండడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ విషయం అయితే నేను చాలామందికి తెలుసు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మన విక్టరీ విత్ యాష్ అనేది జస్ట్ బిడ్జ్ అని అందరికి తెలుసు. అది నేనైతే ఈ విషయం అయితే అందరికి తెలుసు అని అనుకుంటున్నాను. అలాగే మన బిజినెస్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, ఏ విధంగా మార్చుకోవాలి, మేనేజింగ్ ఎలా చేయాలి అని దాని గురించి మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది చాలామంది కొన్ని వేల డాలర్లు పెట్టి కూడా నేర్చుకోవడం జరుగుతుంది. కానీ మన యాష్ ముఫారీ గారు తన సొంత డబ్బులతో చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా అయితే ట్రైనింగ్ అయితే స్టార్ట్ కాలేదు. మరి ఈ త్వరలో జరగబోతుందని చెప్పి నేనైతే నమ్మడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త బిజినెస్ ఎలా ఉండబోతుందో దాని గురించి కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మన రెడ్ రెఫరెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు మంచి వర్క్ చేసే టీం ఉండడం వల్ల మనం త్వరగా ముందుకు వెళ్ళడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర సరిగ్గా టీం లేకపోతే వాళ్ళ వల్ల కూడా మనం వెనకబడే అవకాశాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అలాగే నేను మళ్ళీ చెప్తున్నా, 2026 మన విజయం సాధించబోతున్నాం అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 2026 నేనైతే మంచిగానే స్టార్ట్ అయ్యింది అని నేను నమ్ముతున్నానని కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే త్వరలో మన CEO యాష్ ముఫారీ నుంచి మంచి అప్డేట్స్ రాబోతున్నాయి అని బలంగా నమ్ముతున్నాను. రాబోతున్నాయని కూడా చెప్పడం జరిగిందండి. ఇదండి మన రెడ్ రెఫరెంట్ గారు కానీ బిల్ మస్ట్ గారు చెప్పిన విషయాలు. అదేవిధంగా చాలామంది కూడా చాలా సందేహాలు రావడం జరుగుతుంది. లేట్ అవుతుంది, ఇంకా అప్డేట్స్ లేవు, సైలెంట్ అయిపోయారని కూడా చాలామంది అనుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ONews20 గురించి ఇంకా 2 రావాలి. ఆ పార్ట్స్లలో ఏముంది, ఏం చెప్పబోతుందో తెలిసిన తర్వాత మనకు కూడా ఒక మంచి గౌరవమైన ఒక
ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ఎందుకంటే నమ్మకమైన క్లారిటీ రాబోతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకోవడం వల్ల పాత బిజినెస్కి ఏం జరిగిందని ఒక క్లారిటీ వాళ్ళ మీద మన నమ్మకం వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా మన విక్టరీ విత్ యాష్ గురించి కూడా కొన్ని విషయాలు త్వరలో తెలియాలి. ఎందుకంటే ఫౌండర్ చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. మన హోల్డింగ్ ట్యాంక్ అని చెప్పడం జరిగింది. ఈ హోల్డింగ్ ట్యాంక్లో ఎన్ని రోజులు ఉంచడం జరుగుతుంది, ఈ హోల్డింగ్ ట్యాంక్లో మనకు ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, ఈ ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత మన కొత్త బిజినెస్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంది, అసలు మనం ఎలా వర్క్ చేయబోతున్నాం ఒక క్లియర్గా ఒక తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే త్వరలో తెలుస్తేనే బెటర్. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. మన ఫౌండర్ చాలా రకాలుగా అనుకోవడం జరుగుతుంది. కానీ నేను అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఈ త్వరలో మన యాష్మిఫార్ నుంచి కానీ చాలా అప్డేట్స్ రాబోతున్నాయని కూడా నేను కూడా నమ్మడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మన ఫౌండర్ మన ఎల్సీ మెంబర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అది ఇండైరెక్ట్గా చూడాలి. ఓకే, దేని గురించి ఎవరు ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.